ఓం శ్రీ గురుభ్యో నమః. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. శంకరపల్లి పట్టణంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అయితే సామాజిక సమరస వేదికత ఆధ్వర్యంలో ప్రతి ఏటా కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు. హిందువుల ఐక్యతయే ధ్యేయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీతో ఒక మంచి విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. పూర్వం నుండి మన పెద్దలు మనకిచ్చిన ఒక అపూర్వ సంపద ఈ ధార్మిక కార్యక్రమాలు. అయితే మన పెద్దలు ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం ప్రతి గృహంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటే సిరి సంపదలకు కొదవ ఉండదు అని చెప్పారు. అలాగే పెద్దలు చెప్పినట్లు వింటూ ఈ తరం వరకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉన్నాం. కానీ వ్రత రహస్యాన్ని వదిలేశాము. ఏదో రోకలి పాటలాగా ఆనవాయితీలాగా చేసుకుంటూ ఉన్నాం. కానీ మన ఋషులు ఈ సత్యవ్రతాన్ని ఎందుకు చేయమన్నారు? దానిలోని రహస్యాన్ని, దాని లోపల ఏ రహస్యాన్ని పెట్టారు? కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దానిలోని సత్యాన్ని, నిజాన్ని, ఆ వ్రత కథలో ఉన్న దానిలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకోలేకపోతున్నాము. వ్యాస భగవానుల వారు ఈ కథను మనకు అందించారు. అంటే వ్యాస భగవానుల వారు అష్టాదశ పురాణాలు రాసిండ్రు. అష్టాదశ పురాణాల్లో స్కాంద పురాణంలో రేవఖండలో మనకి ఈ కథ వినిపించారు. అయితే సత్యనారాయణ స్వామి కథ ఎందుకు చేసుకోవాలి? ఒకసారి ఆలోచిస్తే సత్యనారాయణ వ్రతం పేరులోనే ఉంది అసలు పరమార్థం. సత్యనారాయణ అంటే సత్యం అంటే ఎల్లప్పుడూ నిత్యం ఎడతెరిపి లేకుండా ఉండేది అని, అంటే ఎల్లప్పుడూ ఉండేది అని, శాశ్వతమైనది అని అర్థం. సత్యము అంటే నారాయణ అంటే అంతటా వ్యాపించి ఉండే తత్వంని నారాయణ అంటారు. నార అంటే అంతటా వ్యాపించి ఉండేది అని అర్థం. అంటే ఎల్లప్పుడూ శాశ్వతంగా అంతటా వ్యాపించి ఉండే తత్వం, అదే భగవత్ తత్వం అని అర్థం. అంటే భగవంతుడు సర్వంతర్యామి, ఎల్లప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటాడు భగవంతుడు అని దీని అర్థం. వ్యాస భగవానుల ముని, ఆయన ఒక గురువు కూడా. అంటే సత్యనారాయణుని దర్శించి, అంటే ఉన్నది ఒకటే, అంతటి వ్యాపకమై ఉన్నది, అణువులో అణువై అఖండమై ఉన్నది సత్యమే అనే విషయాన్ని మనకు వ్యాస భగవానుల వారు ఈ కథ రూపంలో చెప్పడం జరిగింది. అయితే ఇది సూతుడు శనకాది మహామునులకు చెప్తున్నాడు. గురు శిష్య పరంపర ఇది. అంటే వేదవ్యాసుడు గురువు కాబట్టి ఇది గురు పరంపరంగా నుంచి వచ్చింది. అంటే దీనిలో సత్యము దాగి ఉంది. ఒక కథను కథలాగా వినకుండా దాని లోపల ఉన్న పరమార్థం ఏంది, గూఢార్థం ఏంది తెలుసుకోవాలి. అంటే సత్యవ్రతం ఎలా ఆచరించాలి? వ్రతంలా అంటే సత్యం అంటే ధర్మంగా బ్రతుకుతూ ఒక వ్రతంలా ఆచరించు అని. సత్యం అంటే ధర్మంగా బ్రతుకుతూ, ధర్మంగా శరీరాన్ని పోషణ చేస్తూ, ధర్మంగా కోరికలను తీర్చుకుంటూ, చివరగా ఉన్నది ఆ సత్యమే అంతటా ప్రకాశిస్తుంది అని తెలుసుకోవడమే ఈ సత్యనారాయణ స్వామి వ్రత కథ పరమార్థం. వ్రతం అంటే నిరంతరం ఎడతెరిపి లేకుండా సాగుతూ ఉండే పని. ప్రతి ఏటా సత్యనారాయణ స్వామి వ్రత కథ చేసుకోమంటారు కదా. ఎందుకు చేసుకోమంటారు ప్రతి ఏటా అంటే, ఏదో ఒక రోజు, సంవత్సరంలో ఏదో ఒక రోజున మనకు మాయకు లోనై అహంకారం వచ్చి, ఈర్ష్యాదేశాలు వచ్చి, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే అర్షడ్వర్గాలకు మనం లోనై ధూర్తులుగా, దుర్మార్గులుగా, మూర్ఖులులాగా అధర్మాన్ని చేసుకుంటూ ఉంటామేమో. అందుకనే ప్రతి సంవత్సరం చెయ్యు, ప్రతి నిత్యం చెయ్యు, నీకు గుర్తొచ్చినప్పుడల్లా వ్రతం చెయ్యు అంటే ఆ సత్యాన్ని, అరే నేను సత్యవ్రతం చేస్తున్నా, నేను సత్యాన్ని పాటించాలి, ఆ కథలో ఉన్న రహస్యమే అది కదా, అంటే ధర్మంగా బ్రతకమన్నారు కదా అని మనకు గుర్తొచ్చి మనము ధర్మంగా బ్రతకాలి కాబట్టి, నిత్యము ధర్మచింతనతో ఉండాలి కాబట్టి ఈ కార్యక్రమాలు చేయాలని ఆలోచన వస్తుందని ప్రతి సంవత్సరం చేయమన్నారు మన పెద్దలు. అయితే ఈ కథలో 4 వర్గాల వారు కూడా ఉన్నారు. అంటే 4 వర్గాల వారు కూడా ఈ కథ చేసుకోవచ్చు. అంటే శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. జన్మనా జాయతే శూద్రః, కర్మణా జాయతే ద్విజః, వేద పాఠంతు విప్రాణం, బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణ అన్నారు. అంటే మూర్ఖులు, భగవతత్వాన్ని, భగవంతుణ్ణి ఆరాధించని వాళ్ళు, భగవంతుని దూషించే వాళ్ళు, భగవంతుని పట్ల విముఖత ఉన్న వాళ్ళు, భగవంతుణ్ణి ఆరాధించని వాళ్ళు, భగవంతుని గురించి పట్టించుకొని వాళ్ళు, ధర్మం గురించి పట్టించుకొని వాళ్ళు, వీళ్ళందరూ శూద్రులు అని అర్థం.
ఇక్కడ వేదవ్యాసుల వారు శూద్రులు అంటే అణగారిన బడుగు బలహీన వర్గాలు కాదు, మూర్ఖులు, ధూర్తులు, అజ్ఞానుల వారిని శూద్రులు అన్నారు. అయితే వీళ్ళు మంచి బుద్ధి కలవారై ఎదుగుతుంటే వాళ్ళు వైశ్యులు, ఆ బుద్ధి నుండి జ్ఞానం వస్తూ ఆ జ్ఞాన సమక్షంలో బ్రతికేవారు క్షత్రియులు, ఆ జ్ఞానంతోనే ఆ ధర్మాన్ని ఆలంబన చేసుకొని వాళ్ళు భగవంతుణ్ణి దర్శిస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ నిత్యం భగవన్ నామ స్మరణలో ఉండేవాళ్ళు బ్రాహ్మణులు అని అర్థం. ఇక్కడ కులమత విభేదాలు లేవు. కేవలం వేదం ఏం చెప్తుందంటే కులాలు లేవు, మతాలు ఏవి లేవు. మూర్ఖులు, ధూర్తులు, దుష్టులు వీళ్ళు శూద్రులు. మంచిగా జ్ఞానాన్ని సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు వైశ్యులు. జ్ఞానాన్ని సంపాదించి ధైర్యంతో ముందుకు అడిగేసే వాళ్ళు క్షత్రియులు. ఆ జ్ఞాన సమక్షంలో బ్రతికి ఆ భగవంతునికి తన జీవితాన్ని అర్పణ చేసే వాళ్ళు బ్రాహ్మణులు అని అర్థం. అంటే ఈ 4 వర్గాల వారు కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చు. అంటే సత్యవ్రతాన్ని చేయొచ్చు. సత్యవ్రతం అంటే సత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది, అంతటా ఉండేది. సత్యనారాయణ అంటే ఎల్లప్పుడూ అంతటా ఉండేది అని అర్థం. ఎల్లప్పుడూ అంతటా ఉండేది ఏది? పరబ్రహ్మ తత్వమే. కాబట్టి దాన్ని దర్శించడానికి ఈ 4 వర్గాల వారు కూడా అర్హులే అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు, పూలు, పండ్లు బంధువులే కాదు, నిరంతరం ధర్మాన్ని, సత్యాన్ని విడవకుండా బ్రతకడమే అని అర్థం ఈ కథల రహస్యం. 5 కథలలో ఉన్న నీతి కూడా అంతే. ఆడిన మాట తప్పకుండా ఉండాలి, సత్య హరిశ్చంద్రుని లాగా బ్రతకాలి. ఎట్లా అంటే ఏ కష్టం వచ్చినా ధర్మాన్ని విడవకుండా ఉండాలి. అదే మనల్ని దైవం వైపు అడుగు వేయిస్తుంది. ఆ భక్తియే, ఆ ధర్మమే మనల్ని దైవం వైపు అడుగు వేయిస్తుంది. ఆ ధర్మయుక్తమైన అడుగు సత్యం వైపు, అంటే ఉన్నది ఏకమై అద్వితీయమై అఖండమై ఉన్న ఆ పరంధాముని వైపే మన అడుగు పడాలి అని ఈ ధర్మం ఆలంబన చేసుకొని జీవిస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ సత్యసంధులై సత్యాన్ని ఆశ్రయిస్తూ జీవిత చరమాంకం వరకు ధర్మాన్ని విడవకుండా ఉండే విధంగా చూడమని నిత్యం ఆ గురుమూర్తిని, ఆ దైవాన్ని ప్రార్థిస్తూ ఉండాలి. తర్వాత మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నేను సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత కొంతమందికి ఆ ప్రసాదాన్ని పంచాను. అయితే నేను సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత పూజాఫలం నాకు దక్కింది. ఏ విధంగా అంటే ఎప్పుడైనా మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజాఫలం తొందరగా మనకు దక్కుతుంది. ఎలా అంటే ఒక వృద్ధ మహిళ భిక్షాటన చేసుకొని కాగితాలు ఏరుకొని జీవనం సాగించే ఒక ఆమె వ్రతం జరిగే ప్రాంగణంలోకి వచ్చింది. ఆమె నాకు కనిపించింది. ఆమె దగ్గర తీసుకొని ఆమెకి పసుపు, కుంకుమలు, పువ్వులు ఆమె అన్ని చేసి అలంకరించాను. తర్వాత ఆమెకి ప్రసాదం సమర్పించి ఆమె నుండి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. అంటే ఏదో రూపకంగా స్వామి కరుణించి పోతాడు మనకి. ఇది ఈరోజు నాకు దక్కిన పూజా ఫలము. అయితే ప్రతి భక్తుడు అనన్య భక్తితో భగవంతుణ్ణి ఆరాధించిన, ఆస్వాదించిన, అర్థించిన, ఆనంద బాష్పాలతో స్వామివారిని ఆహ్వానించిన తప్పకుండా ఆ భగవంతుడు ఏదో రూపకంగా వచ్చి ఆశీర్వాదం ఇచ్చిపోతాడు. ఆశీర్వాదం ఈ విధంగా దక్కుతుంది. అలాగే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే జ్ఞాన రూపంలో మనకు ప్రసాదించబడుతుంది. అంటే మన జ్ఞానం వస్తుందంటే భగవత్ కటాక్షము నిరంతరము భగవంతుని యొక్క చూపు మన మీద ఉన్నట్టే. అంటే అందరినీ సమంగా, సమరసత అంటే అందరినీ ఏకీకృతం చేయడం. అందరిలో ఉన్న ఆత్మే మన లోపల ఉన్న ఆత్మే ఒకటి అని, మమాత్మ సర్వభూతాత్మ అనే భావనతో ఉన్నప్పుడు ప్రతి సద్భక్తుడు అన్నిట్లో దైవాన్ని గుర్తిస్తాడు. అంటే అందరము ఒకటే, నా లోపల ఉన్న ఆత్మ ఒకటే, అన్ని జీవరాశులలో ఉన్న ఆత్మ ఒకటే అని గుర్తెరిగినప్పుడే అదే సద్భక్తి, సద్జ్ఞానము. అదే జ్ఞానము, భగవంతుడి యొక్క ఆశీర్వాద ఫలమే జ్ఞానము. అందుకనే ఏ పూజలు, ఏ వ్రతాలు, ఏ నోములు, ఏ యజ్ఞాలు చేసినా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో పూజ చేస్తే తప్పకుండా పూజా ఫలితం దక్కుతుంది. అది ధనకనక వస్తు వాహనాలే కాదు, జ్ఞానం కూడా ఒక ధనమే. శాశ్వత ధనం జ్ఞానం. కాబట్టి మన జ్ఞానం వస్తుందంటే భగవత్ కరుణా కటాక్షాలు మన పైన ఉన్నట్టు. అందుకనే ఏ పూజ, ఏ క్రతువు ఏది చేసినా భగవంతుడు మనల్ని వీక్షిస్తున్నాడు అని చేస్తే తప్పకుండా పూజాఫలం దక్కుతుంది. ప్రతి భక్తుడు నిత్యం ధార్మిక చింతనతో ఉండి ఆ భగవంతుని ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ ఉండి జీవన్ముక్తులు అవ్వాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినో భవంతు. జై గురు. అందరికీ జై గురు.